నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పవన్. ప్రస్తుతం మనతోటి అద్దంకి దయాకర్ గారు ఉన్నారు. అయితే నిన్న కాంగ్రెస్ పార్టీ 4 పథకాలు లాంచ్ చేసి ఇంద్రమ్మ పేరుతో, ఒకవైపు ఇంద్రమ్మ పేరుతో లాంచ్ చేసిన పథకాలపైన కామెంట్స్, మరోవైపు గద్దర్ అవార్డు విషయంలో కూడా కామెంట్ చేయడం జరిగింది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే. ఏంటి కేంద్ర హోం సహాయక మంత్రి గారే అంత పెద్ద కామెంట్స్ చేయడం ఎలా చూడొచ్చు? అంటే ప్రజలను వైపు రెచ్చగొడుతున్నా అనుకోవచ్చు. రెచ్చగొడుతూ అవమానపరుస్తున్నాడు. ఇవి రెండు ఉన్నాయి. ఒకవైపు రెచ్చగొట్టడం, ఇంకోవైపు అవమానపరచడం అనేది ఆ స్థాయి పదవి ఉన్న వ్యక్తికి మంచిది కాదు. అన్నిటికంటే ఎక్కువ గద్దర్ గారి అభిమానులని, అదే రకంగా బుద్ధిస్టులను కూడా ఒక రకంగా వాళ్ళు అవమానించినట్టే. ఇప్పుడు వాళ్ళు అంటారు, పొద్దున్న లేస్తే మాట్లాడితే మేము హిందూ మత పరిరక్షకులు అంటారు. దశావతారంగా బుద్ధుని మీరు అంగీకరించినాక, బౌద్ధ సాంప్రదాయాల ప్రకారం గద్దర్ గారి ఖననం అయినాక, మీకు గద్దర్ గారిలో నక్సల్వాదే కనపడడం అనేది ఎంత దురదృష్టకరమో మీకు ఆలోచించుకోవాల్సిన అవసరం. అంటే ఆపరేషన్ కగార్ పేరుతో నక్సలైజాన్ని బొందబెడుతుందని చెప్పుకుంటున్న వాళ్ళు అదే ఆ ధోరణికి తీసుకొస్తున్నా, నిజంగా గద్దర్ నక్సలైట్ అని ఒక ముద్రేస్తున్నా. ఇప్పుడు ఆపరేషన్ ఖగార్లో కూడా ఆదివాసీల సంబంధించిన సమస్యలు ఉన్నాయి. ఆదివాసీలను మట్టుబెట్టి నక్సలైట్లుగా ప్రచారం చేసుకుంటారు. కానీ పంచశీల పేరు మీద రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రయత్నించిన గద్దర్ గారు కూడా మీకు వాళ్ళతో నక్సల్గా కనబడడం అనేది విచిత్రం. తర్వాత మీరు కానీ కిషన్ రెడ్డి గారు కానీ వారితో ఉన్న సంబంధాలు మీకు తెలుసు. అమిత్ షా గారి కంటే తెలియకపోవచ్చు, మోడీ గారి కంటే తెలియకపోవచ్చు. మరి పార్లమెంటుకు అంబేద్కర్ గారి పేరు పెట్టమని, అంబేద్కర్ గారి విగ్రహం పెట్టమని మీకు సూచించినప్పుడు అప్పుడు నక్సలే కనబడడా? అంబేద్కర్ తెలియదు అంటారు. ఒకవైపు మోదీ గారు, కిషన్ రెడ్డి గారు గద్దర్ గారిని స్మరించుకున్న రోజులు మర్చిపోయింది బండి సంజయ్. మర్చిపోలే. వాళ్ళ రాజకీయం కొరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదో టార్గెట్ చేయడానికి, రాష్ట్ర ప్రభుత్వం సరైన వ్యక్తులకు ఇవ్వలేదని చెప్పడానికి చేసే ప్రయత్నంలో భాగంగా ఉద్దేశపూర్వకంగా చేసిన స్టేట్మెంట్. దాన్ని మనం ఏమాత్రం అనుమానపడాల్సిన అవసరం లేదు. అది చాలా పకడ్బందీ చేసింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు ప్రతిపాదించిన గద్దర్ పేరు పద్మ అవార్డు పేరు రాకపోవడం చూడొచ్చు. పద్మ అవార్డులు ఇవ్వకపోతే ఇవ్వకపోయిందండి, నష్టమే ఉంది. కానీ ఇలాంటి అవమానపరమైన ప్రకటనలు ఎందుకు చేస్తారు? మేము కేంద్రంలో వచ్చిన తర్వాత పద్మ విభూషణ్ ఇవ్వచ్చు, నష్టమే ఉంది. అలాంటి ప్రక్రియ వాళ్ళు చెయ్యరు, వాళ్ళకి సాధ్యం కాదు. ఎందుకంటే వాళ్ళు ఆ గద్దర్ గారి మీద ఉన్న అభిప్రాయం తేట తెల్లం కదా. కాబట్టి ఇవాళ ఆలోచించాల్సింది ఏంటంటే, వాళ్ళు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఎలాంటి చర్యలకైనా దిగజారుతారంటే ఈ ప్రకటన ఒక ఉదాహరణ. ఇంద్రమ్మ గురించి కూడా కామెంట్ చేయడం జరిగింది. ఇంద్రమ్మ పేరు అంటే ఇంద్రమ్మ పేరు పెడితే మేము కేంద్రం నుంచి నిధులు ఇవ్వమని ఖరాఖండిగా చెప్పడం జరిగింది బండి సంజయ్. ఇవ్వకపోతే అది వాళ్ళ ఇష్టం అండి. ఇప్పుడు మా పథకానికి మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, ఇవ్వకపోతే మిమ్మల్ని ప్రజలు తెలుసుకుంటారు. ఎందుకంటే మీరు ఇచ్చేది 1.89 lakhs సంథింగ్, అంటే 1,89,000 రూపాయలు, 2 లక్షలు ఇస్తారు ప్రమాణాన్ని. మేము 5 లక్షల రూపాయలు జనరల్గా ఉండేటోళ్ళకు ఇంట్లోకి ఇస్తున్నాం, ప్లస్ 1 lakh కలిపి ఎస్సీ ఎస్టీలకు 6 లక్షల రూపాయలు ఎస్సీ ఎస్టీలకు ఇస్తున్నాం. మీరు ఇచ్చే దాంట్లో అలీకి కాక బ్రహ్మానందం బిచ్చ వేసినట్టే, అంతే. ఇస్తే ఇచ్చిండ్రు, లేకపోతే మీ మీద డిపెండ్ అయ్యి ఎవరున్నారు? ఏ రాష్ట్రం? మీ పరిపాలిత రాష్ట్రాల్లో మీరు ఇచ్చుకుంటున్నారు. కాంగ్రెస్ పరిపాలన లేకపోతే బీజేపీతర ప్రభుత్వాలకు మీరు చేసేది ఏం లేదు. అంటే కేంద్రం నుంచి ఎటువంటి సాయం అంతలే అంటారు. రాష్ట్రం ఏం చేస్తుండ్రు? వాళ్ళు చేసేది ఏమున్నది? ఇంకా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మిత్రులు కొట్లాడి తెచ్చుకున్నారు ఒక 2 లక్షల కోట్ల రూపాయలు. మీరు కూడా కూటమి ప్రభుత్వం తెచ్చుకున్నది, సంతోషం. మీరు ప్యాకేజ్ ఇచ్చిండ్రు, వాళ్ళేమో స్టేటస్ అడిగితే సరే పోనీ గుడిలో మెల్ల ఆంధ్రప్రదేశ్కి కొంత మేలు జరుగుతుంది, మన సోదర రాష్ట్రం. అట్లనే మీరు తెలంగాణకు కూడా ఒక 2 లక్షల కోట్ల రూపాయలు తీసుకురండి, మీకు చేతనైతే, మీకు దమ్ము ఉంటే. ఇంకా ఆ లెక్కకు వస్తే అంటే ఎందుకు అడగట్లేరా? 2 మంత్రి పదవులు ఉన్నాయి కేంద్రం నుంచి. వాళ్ళకి ఇట్లా రాజకీయ ప్రకటనలు చేస్తానికి ఇద్దరు, రాజ్యాంగం మీద ఒకరు, లేకపోతే ఇట్లా ఈ ప్రకటనలు చేసి రాజకీయ ప్రకటనలు తప్పితే పైసలు తెచ్చే వ్యక్తులు కారు వాళ్ళు. బీజేపీ ఎక్కడ కూడా పనులు చేయదు, అభివృద్ధి చేయదు, సంక్షేమం చేయదు. ఓట్ల కోసం మతం మీద ఏదో ప్రచారం. వాళ్ళకే మహాకుంభమేళ కూడా బీజేపీదే, అది కూడా అయోధ్య బీజేపీదేనట. అయోధ్య రామాలయం కూడా బీజేపీ ఖాతాలు వేసుకున్నారు. మహాకుంభమేళ బీజేపీ ఖాతాలు, భరతమాతను కూడా కాలో ఖాతాలని. కాబట్టి వీళ్ళంతా ప్రచార ఆర్భాటం తప్పితే మరొకటి కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం డెఫినెట్గా నెక్స్ట్ వస్తుంది. బీజేపీ భూస్థాపితం అయ్యేది ఖాయం. ఇలాంటి ప్రకటనలు బాధ్యత అయితే ప్రకటనల వల్లే మొన్ననే సాగుదప్పి కళ్ళులోట పోయేటట్టు గెలిచారు. ఇప్పుడు వాళ్ళు గెలుస్తారనే నమ్మకం కూడా లేక చేస్తున్నారు. అత్యధిక రాష్ట్రాల్లో ఉన్న బీజేపీ గెలవదంటారు. మళ్ళీ ఏముంది, ఒక్కసారి వాళ్ళు 2 సీట్ల నుంచి వచ్చిండ్రు. ఎట్లా వచ్చింది? మేము ఇప్పుడు 100 సీట్లతో ఉన్నాం, మేము ఎందుకు రాం? మొన్ననే చెప్పినా కదా, చంద్రబాబు నితీష్ కుమార్ లేకపోతే బీజేపీ సంగతి ఆల్మోస్ట్ వాళ్ళు డిక్లైన్ కదా, చావుదప్పి కళ్ళలో విడొట్టబోయినట్టుగా. 400 ఇవ్వమంటే వాళ్ళు 290 ఇచ్చింది. అంటే మిమ్మల్ని పెంచినట్ట తగ్గించినట్ట? ఢిల్లీలో ఏ విధమైన రిజల్ట్ ఉండబోతుంది వచ్చే ఎలక్షన్? ఢిల్లీలో
మేము మా పార్టీకి ఇప్పుడు పాజిటివ్ అంశాలు ఉన్నాయనేది అయితే ఇప్పుడున్న అంచనా. ఇప్పుడు వీళ్ళేంది ఇక అంత దేనికైనా ఇక అన్ని రకాల ప్రయోగాలు చేస్తారు. బట్ కాంగ్రెస్ గెలిస్తే, ఢిల్లీలో గెలిస్తే దేశానికి మంచిది. అన్న ఒకవైపు పద్మశ్రీ అవార్డులు ఇవ్వలేరని చెప్పేసి ఇటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తెలియజేస్తున్న నేపథ్యంలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు? గద్దర్ బీజేపీ కార్యకర్తలు చంపిన వాళ్ళు ఒక్కడు, మేము ఇవ్వదలుచుకున్నాం అనేది చేసిన వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు? బండి సంజయ్ వ్యాఖ్యలను ఇప్పుడే నేను కూడా సోషల్ మీడియాలో చూడడం జరిగింది. పద్మ అవార్డు పంపేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్త తీసుకోవాలి. ఎంతో మందిని నక్సల్స్తో చంపించిన గద్దర్కు ఎట్లిస్తామని చెప్పి బండి సంజయ్ అన్నాడు. బండి సంజయ్కి బాగా మదం ఎక్కువ ఎక్కిన మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన సోయి తప్పి మాట్లాడుతున్నాడు. గద్దర్ గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. గద్దర్ ఎవరు, గద్దర్ చరిత్ర ఏందనేది వాడికి తెలుసుకోవాలి. వాడు తెలియకపోతే తెలుసుకోవాలి గద్దర్ చరిత్ర ఏందనేది. వాడు మొన్న వచ్చినాడు, కౌన్సిలర్ కూడా గెలలేడు. వాడు కౌన్సిలర్ గెలవకుండా ఎంపీ గెలిచి మంత్రి అయినోడు, కేంద్ర హోంశాఖ మంత్రి అయినోడు. అంతకుముందు సోయి లేకుండా మాట్లాడితే సమాజం, తెలంగాణ సమాజం సహించదు. బండి సంజయ్ మాటల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. మరి సోయిని మాట్లాడుతుండా, సోయి లేకుండా మాట్లాడుతుండా, ఎవరెవరు చంపించిండు, ఎవరెవరు చంపించిండు, ఏం మాటలు మాట్లాడుతారు సందర్భం ఇది? గద్దర్ చనిపోయారు, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిండు. తెలంగాణ కోసం తన సర్వస్వాన్ని మొత్తం ఉద్యమాల కోసం త్యాగం చేసిన వ్యక్తి అజ్ఞాత వ్యక్తుల కాల్పుల్లో ఒక బుల్లెట్ను ఉంచుకొని 40 ఏళ్ళ పాటు నడిచిన వ్యక్తి గద్దర్. అట్లాంటి గొప్ప త్యాగమూర్తి గద్దర్. అట్లాంటి వ్యక్తి పట్టుకొని ఇది చిల్లరగాడేదో బండి సంజయ్ మాట్లాడడం అనేది అది కరెక్ట్ కాదు. అంటే చిల్లరగాడు ఎవడో మాట్లాడితే పట్టించుకోకపోతుండేవి. కానీ బండి సంజయ్ అంటే ఇప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, సిగ్గుండాలి బీజేపీ నాయకులకైనా మాట్లాడడానికి, హోదా చూసుకొని మాట్లాడాలి. కేంద్రం కావాలని ప్రతిపాదించలేదా గద్దర్? కేంద్రం కావాలని ఇయ్యలేదా, కేంద్రం వాళ్ళకి ఇచ్చుకుంటుందా, వాళ్ళ పార్టీలకు ఇచ్చుకుంటా అనేది వేరే విషయం. ఎందుకంటే గద్దర్ కావాలని కోరుకోలేడు. గద్దర్ ఏదో అవార్డుల కోసం లేడు. గద్దర్ తనున్నప్పుడు కూడా వచ్చిన అవార్డులనే గద్దర్ గారు తిరస్కరించారు. ఇప్పుడు వాళ్ళు ఇస్తారా లేదా వాళ్ళ విషయం అది. అంతే తప్పించి దాన్ని వదిలిపెట్టి గద్దరు అనేక మంది చంపించిండు, అందుకే గద్దర్ని ఇయ్యలేము అని నువ్వు చెప్పడం, గద్దర్కి ఎత్తిస్తారని చెప్పి నువ్వు ప్రశ్నించడానికి అసలు నువ్వెవడు ప్రశ్నించండి? గద్దర్ అస్తిత్వాన్ని ప్రశ్నించడానికి నువ్వెవడు? గద్దర్ కాలి గోటి కూడా నువ్వు పనికిరావు. గద్దర్ కాలు కింద ధూళి కూడా నువ్వు పనికిరానోడివి. నువ్వు పట్టుకొని గద్దర్ నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది కుదరదు. ఇప్పటికైనా ఇట్లాంటి బాధ్యతారహితమైన వ్యక్తుల్ని బీజేపీ పార్టీ వదులుకుంటే ఆ పార్టీకి ఏమన్నా ఉంటుంది. అంతే తప్పించి ఇట్లా సోయిలను పెట్టుకుంటే రేపు రాష్ట్రంలో మీ పార్టీని ఎవరు తిరగనియరు. ఇది చాలా తీవ్రమైన విషయం. గద్దర్ పట్ల మీరు చేసిన వ్యాఖ్యల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. టీఆర్ఎస్ పార్టీకైనా కాదు, నేను వ్యక్తిగతంగా కూడా. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకమైన వ్యక్తి గద్దర్ గారు. గద్దర్తో కలిసి మీ పార్టీ నాయకుడు విద్యాసాగర్ గారు పనిచేశారు, దత్తాత్రేయ గారు పనిచేశారు, జేఏసీలో ఉండి పనిచేశారు. చాలా కొన్ని వందల మీటింగ్లలో, తెలంగాణలో జరిగిన అనేక మీటింగ్లలో విద్యాసాగర్ గారు, దత్తాత్రేయ గారు, ఇంకా చాలా మంది బీజేపీ లీడర్స్ కలిసి పనిచేశారు. నువ్వు ఎక్కడో మీరు రామచంద్రరావు గారు కూడా కలిసి పనిచేశారు. కిషన్ రెడ్డి గారు కూడా మీటింగ్లలో డయాస్ షేర్ చేసుకున్నారు గద్దర్ గారితో. నువ్వు ఎక్కడున్నావు, ఎక్కడ పడుకున్నావు? నువ్వు ఇప్పుడు వచ్చి నువ్వు నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుకుంటూ, ప్రజల్ని రెచ్చగొట్టుకుంటూ, ప్రజల మధ్య వైషమ్యాలు పెంచుకుంటూ, ఒకరి మధ్య 100% రెచ్చగొట్టే వ్యాఖ్యలు, అసందర్భోచితమైన వ్యాఖ్యలు. సందర్భం ఇది. గద్దర్ నక్సలైట్తో అనేక మంది చంపించిండు. గద్దర్ నక్సలైట్ తనే క్లెయిమ్ చేసుకున్నాడు. నేను నక్సలైట్ అని గద్దర్ క్లెయిమ్ చేసుకుండు. నువ్వు హోంశాఖ సహాయ మంత్రి కదా, మరి ఏం చేస్తావు? తను ఇప్పటికి చెప్తాడు గద్దర్ ఐడియాలజీ, నా ఐడియాలజీ నక్సలైట్ ఐడియాలజీ గద్దర్ ఎప్పటికో చెప్పుకున్నా కూడా ఎందుకు మాట్లాడుకున్నాడు? తను ప్రజల కోసం ఐడియాలజీ పనిచేస్తుంది కనుక, ప్రజల కోసం అనేక మంది పోరాడుతున్నారు కనుక వాళ్ళకి అనుకూలంగా మాట్లాడండి. అట్లాంటి వ్యక్తిత్వం మరి మీరెందుకు అంటగలిగినారు? గద్దర్ని చనిపోయిన తర్వాత మీ ప్రధానమంత్రి మోడీ గారు సంతాప సందేశం ఏం పంపించారు కదా, అట్లాంటి వ్యక్తి ఎందుకు పంపించారు? అంటే నువ్వు మోడీ చెప్పిన దాన్ని నువ్వు వ్యతిరేకిస్తున్నావా? మోడీ చెప్పిన దాన్ని నువ్వు కాంట్రడిక్షన్ చేస్తున్నావా? మోడీ గద్దర్ పట్ల ఉన్న మోడీ అభిప్రాయాన్ని నువ్వు మార్చేసి మాట్లాడుతున్నావా? ఇది ఎంత చిన్న పూర్వం లెక్క మాట్లాడితే. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ పార్టీ ఏమైనా చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తాయి? వాళ్ళ పార్టీ చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేదనుకుంటే వాళ్ళ పార్టీ మాట్లాడి ఇచ్చిందని చెప్పి ప్రజలు నమ్మాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఇట్లా ఇష్టం ఉన్నట్లు మాట్లాడితే వాళ్ళ పార్టీ చూసి ఎట్లా ఊరుకుంటుంది? అంటే ఊరుకోదు కదా. పద్మ అవార్డులు ప్రకటించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కాస్త నిరాశ వ్యక్తం చేసిన కేంద్రం పైన, గద్దర్కి ఎందుకు అవార్డు ప్రకటించలేదు అని. ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ అపోజిట్ గా ఆయన ఎందుకు చేసిండు ఏంది అనేది ఇక్కడ అసందర్భం. గద్దర్ గారికి ఇవ్వలేరు అని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన తర్వాత ఎందుకు ఇవ్వలేము అనేది క్లారిఫికేషన్ చేయాల్సిన బాధ్యత బండి సంజయ్. అటాక్ చేయాల్సిన కాదు. గద్దర్ గారు అర్హుడే కానీ ఎందుకు ఇవ్వలేకపోయినా నువ్వు సమాధానం చెప్పాలి కదా. రాష్ట్ర ప్రభుత్వం ప్రపోజల్ పెట్టింది, మరి నువ్వు ఇవ్వలేవు, ఎందుకు ఇవ్వలేవు చెప్పు. నువ్వు
అంటే నక్సలైట్లకు అనుకూలంగా ఉన్నందుకే నువ్వు ఇవ్వలేకపోయినావా చెప్పు మరి. అదే 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 నీ అది అఫీషియల్ స్టేట్మెంటా? అఫీషియల్ స్టేట్మెంటా? ఓకే, మరి అదే అఫీషియల్ స్టేట్మెంట్ అయితే మేము అదే రేపు నుంచి ప్రచారం చేస్తాం. బీజేపీ పార్టీ గద్దరన్న నక్సలైట్లకు సంబంధం మంచి వ్యక్తి కనుక ఇయ్యలేదు బీజేపీ పార్టీ, అదే రేపు నుంచి మేము ప్రచారం చేస్తాం మీ బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా. అది కూడా చేస్తాం. మరి అట్లా కాదు కదా. పద్మ అవార్డు అనేది విశిష్ట పురస్కారాలు బాగా పనిచేసిన వాళ్ళకు, సమాజంలో పనిచేసిన వాళ్ళకు, వివిధ రంగాల్లో పనిచేసిన వాళ్ళకు ఇచ్చేటివి పద్మ అవార్డ్స్. అటువంటి వ్యక్తులకు గద్దర్ కూడా అర్హుడు. అటువంటి వ్యక్తిని పెట్టుకుని మేము ఎందుకు ఇస్తాం, మేము ఇస్తాం ఎందుకు ఎందుకు అతనికి ఇవ్వాల్సి ఉంటుంది. సరే ఇవ్వలేదని చెప్పు, ఇవ్వలేకపోయినామని చెప్పు, అంతే తప్పించి ఆయన అర్హుడు కాదు, ఆయన ఇట్లా చేసిండు అట్లా చేసినట్టే ఇప్పుడు నువ్వు రెండు వర్గాల ప్రజల మధ్య నువ్వు వైషమ్యాలు పెంచే ప్రయత్నం చేస్తున్నట్టు లెక్క. రైట్, థ్యాంక్ యూ.